మాది పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క పేదోడికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు సైతం అవకాశం లేకుండా చేసింది. దీంతో అర్హత ఉన్నవారంతా రేషన్ కార్డుల కోసం 10 ఏళ్లుగా పడిగాపులు కాసినా ఫలితం లేకుండా పోయింది. ఇక చేసేది లేక చాలా మంది అయితే రేషన్ కార్డులనే మర్చిపోయారు. ఇన్నాళ్లు గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులే వారికి దిక్కుగా మారాయి. దీంతో అవకాశం కోసం ఎదురు చూసిన సామాన్య ప్రజానికమంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. వారి అంచనాల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఇదివరకే 2టిని అమలు చేయడంతో సామాన్య ప్రజానికమంతా పండుగ చేసుకుంటున్నారు. ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ ఒక అద్భుతంగా పనిచేస్తుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన గంటల వ్యవధిలోనే గ్రామీణ స్థాయి ప్రజలకు అందడం గొప్ప విషయమని అందరూ కొనియాడుతున్నారు. ఇక తాజాగా గురువారం నుండి ప్రజాపాలన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అధికారులే నేరుగా ప్రజల దగ్గరికే వచ్చి నేరుగా దరఖాస్తులు స్వీకరించేలా వార్డు గ్రామ పర్యటనలకు శ్రీకారం చుట్టింది. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి ప్రాంతాల్లోనే దరఖాస్తులు ఈ గ్యారంటీల్లో రేషన్ కార్డు, గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు బంధు, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల అమలు కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తుంది. వీటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు సామాన్య ప్రజానికమంతా ప్రజాపాలన కేంద్రాల దగ్గరికి కిరిశారు. దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు రసీదులు ఇవ్వడంతో వారంతా తమకు పథకాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి జనవరి 6 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత కూడా సంబంధిత కార్యాలయాల్లో నిరంతరం దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.